ఉందో, పురుగులనం పెడతారు ఇవన్నీ. కానీ తాగడానికి సరైన నీళ్లు కూడా లేకపోవడం, వాళ్ళకి అనారోగ్యం బారిన పడి చివరికి చనిపోయే వరకు పరిస్థితి వస్తుంది అంటే ఏంటి లోపం, నిర్లక్ష్యం ఎవరిది? అంటే ఇక్కడ బేసిక్గా ఒకటి మన వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆ సంక్షేమ అధికారే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ అధికారికి బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళని ఎలా చూస్తున్నారో వీళ్ళని కూడా అలా చూస్తే ప్రాబ్లం రాదు. కానీ తన బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాలి, అంతా ఉండాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అవసరమైతే అప్పు సొప్పు చేసి అన్న చేయాలన్నది కానీ ఇక్కడ ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, వ్యవస్థీకృత లోపం ఉంది ఇక్కడ. తిలా పాపం తలా పిడికిలు, మీడియా పాపం కూడా ఉంది ఇందులో ఖచ్చితంగా. అధికార యంత్రాంగం పాపం, మీడియా పాపం, అందరి పాపము ఉంది. ఇక్కడ పాయింట్ అలా ఏం జరుగుతున్నదంటే, ప్రజెంటు ఒక సంక్షేమ అధికారికి ఇన్ టైంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు కావాల్సిన బియ్యము, పప్పులు, ఉప్పులు ఇచ్చేశారనుకోండి, ప్రాబ్లం ఏముంది? ఇంకా వాళ్ళకి అయ్యే పెడతారు, వండి పెడతారు, అన్నీ నడుస్తుంది. అందులో పనిచేసేటటువంటి ఇప్పుడు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు వంట మనిషి, ఒకళ్ళే పెడతారనుకుంటా. వాళ్ళు ఇంత చేయగలుగుతారా పని? వాళ్ళు ఏదన్నా ఇద్దరు పిల్లలతో పని ఏదైనా చేయించుకున్నారు అనుకోండి, మనమే పేపర్లో రాస్తాం పిల్లలతో పని చేయించుకుంటున్నారు దుర్మార్గం అని చెప్పేసి. ఏమవుతుంది అక్కడ? ఆ పరిస్థితులు మనం వాళ్ళు ఏమి చేయలేనటువంటి సిచ్యుయేషన్ అయిపోతుంది అనమాట. అది చూసుకోవాల్సినటువంటి అంశం.